నమస్తే, నేను ప్రియ. మైటీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక నిలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబు. శోభయాత్రకు తరలివచ్చిన అశేష భక్తజనం. ఆరోగ్య సమాజ స్థాపనలో అందరూ భాగస్వామ్యం కావాలి అని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ పిలుపు. జిల్లాలోని పీవీకే నాయుడు మార్కెట్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి పాలకవర్గం అధికారులతో కలిసి హాజరు. నగరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణను సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళి అర్పించారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తున్నామన్నారు. ఏపీని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మీరు కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకుంటే అదనంగా మీకు ఒక 200 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కుటుంబాల బట్టి ఇది పెరుగుతుంది. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 6.7 కోట్లు శాంక్షన్ చేశాం. 200 ఆటోలు ఇచ్చాం, 1200 ట్రైసైకిల్స్ ఇచ్చాం, 5000 పుష్ కార్ట్లు ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకో పక్క పరిశుభ్రత డ్రైవ్ని పోయిన సంవత్సరం నుంచే ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం మీరు ఒకసారి చూస్తే గడచిన ప్రభుత్వం 105 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తని పట్టణాల్లో వదిలేసి వెళ్ళిపోయారు. చెత్త ఉంటే ఏమవుతుందో మీరు ఒకసారి చూడండి. ఆ చెత్త ఒడ్లో పడిపోయి పెద్ద పెద్ద గుట్టలుగా తయారైపోయి వర్షం పడితే ఆ వర్షం అంతా అక్కడే ఇంకి ఆ నీళ్లు భూగర్భ జలాలుగా కలుషితం అయిపోయి ఆ నీళ్లే మనం తాగే పరిస్థితికి వచ్చాం. అక్కడ వచ్చే చెడు గాలి మనమే పీల్చుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దాని మీద ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. దగ్గర మీరు ఒకసారి చూస్తే 90% పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఈ యొక్క లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం. మార్చి లోపల మీకు అందరికి హామీ ఇస్తున్నాం. 1,12,000 టన్నులు అంటే 112 లక్షల టన్నులు అంటే 1,12,00,000 టన్నులు చెత్తని పూర్తిగా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక నిలయం శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథ సప్తమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. 7 రోజుల సప్తాహ సూర్య పర్వంలో భాగంగా ప్రధాన ఘట్టమైన రథ సప్తమిని పురస్కరించుకుని ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వం ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం తెల్లవారుజాము నుండే భాస్కర క్షేత్రం భక్తి పారవస్యంతో పులకించనుంది. ఉదయం 8 గంటల వరకు స్వామివారి అత్యంత ప్రతిష్టాత్మక మహాక్షీరాభిషేక సేవ నిర్వహించనున్నారు. అందరూ తరలి వచ్చే అవకాశం ఉంది. అనంతరం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే అరుదైన దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. వీధులలో నిరంతరం పారిశుద్ధ్యం శుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది అని, ప్రతి పారిశుద్ధ్య కార్మికులు వారి పనిని నిబద్ధతతో పనిచేయాలి అని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక పీవీకే నాయుడు మార్కెట్లో కమిషనర్ మయూర్ అశోక్, మేయర్ రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజీల, పలువురు కార్పొరేటర్లు చీపురు పట్టి మార్కెట్లోని పలు వీధులను శుభ్రం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. మయూర్ అశోక్ మాట్లాడుతూ సంవత్సర కాలం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3వ శనివారం
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా గత శనివారం సంక్రాంతి పండుగ రావడంతో ఈ రోజున గుంటూరు నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అని తెలిపారు. మన ఆంధ్ర రాష్ట్రంని ఒక స్వచ్ఛ ప్రదేశ్గా, ఒక స్వర్ణ ప్రదేశ్గా మారాలి ఈ ఉద్దేశంతో యాక్టివిటీస్ పెట్టడం జరుగుతుంది. ఈ నెల థీమ్ ఏంటంటే జీరో గ్యాప్ శానిటేషన్. అంటే మనం ఏదైతే శానిటేషన్ యాక్టివిటీ చేస్తుంటామో, అంటే స్వీపింగ్ కావచ్చు, గార్బేజ్ పికింగ్ ఉంటుంది, దాంతోపాటు డ్రైన్ క్లీనింగ్ ఉంటాయి, మలేరియా, డైరియా ఈ యాక్టివిటీస్ కూడా మనకి ప్రివెంట్ చేయడానికి కూడా రకరకాల యాక్టివిటీస్ మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాము. ఈ యాక్టివిటీస్లో కొంత గ్యాప్ ఉంటుంది జనరల్గా. ఆ గ్యాప్ వల్లనే మనకి జనరల్గా సిటీలో కానీ ఎక్కడైనా నగరాల్లో డిసీజెస్ వస్తాయి. సో డిసీజెస్ రాకుండా చూసుకోవాలి అంటే ఎక్కడ ఎటువంటి గ్యాప్ ఉండకూడదు. జీరో గ్యాప్ శానిటేషన్ అనే మన టార్గెట్ ఉంది. ఈ టార్గెట్ అచీవ్ చేయడానికి ఈ థీమ్ ఈ నెలకి పెట్టడం జరిగింది. ఈ థీమ్ భాగంగా మనం 100% డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అని మనం ఎన్షూర్ చేస్తున్నాము. దాంతోపాటు గార్బేజ్ హీప్స్ ఎక్కడైనా ఉంటే, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ అంటాము, అది అసలు క్రియేట్ అవ్వకూడదు. ఒకవేళ ఎక్కడైనా అలాంటి హీప్స్ ఉంటే అది కూడా వెంటనే మనం క్లియర్ చేసుకోవాలి. అక్కడ కూడా శానిటేషన్ మెయింటైన్ చేయాలి. దాంతోపాటు గ్యాంగ్ వర్క్స్, డ్రైనేజ్లో కూడా కొన్ని చోట్ల ఇది గార్బేజ్ ఉంటుంది, దానివల్ల డ్రైన్ కూడా బ్లాక్ అవుతాయి. అది కూడా రెగ్యులర్గా క్లీనింగ్ చేస్తూ, దాంతోపాటు ప్రజలకి కూడా అవగాహన కల్పిస్తూ, వీళ్ళు కూడా ఇలాంటి గార్బేజ్ ఎక్కడా కూడా త్రో చేయకుండా ఓన్లీ సెగ్రిగేషన్ చేస్తూ డ్రై అండ్ వెట్ గార్బేజ్ సెపరేట్గా కూడా మెయింటైన్ చేయమని అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. దాంతోపాటు నగరాల్లో ఏదైతే పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి అది కూడా పరిశుభ్రత మెయింటైన్ చేయమని కూడా అందరికీ ఇవాళ దాని మీద చెప్పడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీలో ఇవాళ ప్రతి వార్డులో కూడా ఈ సాసా యాక్టివిటీ జరిగాయి. సిటీ లెవెల్లో కూడా ఇప్పుడే ఈ పీవీ మార్కెట్తో పాటు మనం అక్కడ క్లీన్లెస్ డ్రైవ్ పెట్టడం జరిగింది. తర్వాత పింక్ టాయిలెట్ అనే టాయిలెట్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసుకొని మనం ఇవాళ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో అందరికీ, ప్రజలకి కూడా కొరకు ఏంటంటే మీరు కూడా అందరు సహకారం చేస్తూ మన సిటీని ఒక క్లీన్ సిటీగా, స్వచ్ఛ ఆంధ్రగా మారాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రాజమహేంద్రవరం నగరం అభివృద్ధి అంశాలపై మాజీ ఎంపీ మార్గాని భరత్రాం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అని నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు విమర్శించారు. స్థానిక గోరక్షణపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భూగర్భ పైప్ లైన్ల పనులు పూర్తయ్యాకే రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని, సుమారు 15 ఏళ్ల క్రితం వేసిన పైప్ లైన్ లీకేజీల కారణంగా రోడ్డు దిగిపోకుండా 3 కోట్లతో 50 ఏళ్ల పాటు నిలిచేలా పనులు జరుగుతున్నాయని, హడావుడిగా రోడ్డు వేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అందుకే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచనలతో దశలవారీగా పనులు చేస్తున్నామన్నారు. కూటమి పాలనలో రాజమండ్రి సురక్షితంగా ఉందని, సేవ్ రాజమండ్రి కంటే సేవ్ వైసీపీ చేయాలి అని మార్గాని భరత్ కు హితవు పలికారు. కారణం ఏంటి? ఈ మురుగునీరు ద్వారా వచ్చే పంపింగ్ సిస్టంలో చూసినట్లయితే అక్కడ దాంట్లో మ్యాక్సిమం కూడా విషవాయు పదార్థాలు వచ్చేస్తాయి. అది కనుక ఏదైనా బరస్ట్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టి చేస్తారు. ఇది ఎంత 450 HP కెపాసిటీతో పనిచేస్తూ ఉంది. ఇందులో 100 HP కెపాసిటీ 4 నాన్-క్లాక్ పైప్స్, 50 HP సామర్థ్యం కలిపింది ఒకటి. ఈ రకమైన పంపింగ్ స్టేషన్ అండి మురుగునీరు 600 మిల్లీలీటర్లో వ్యాసంగల RCC సేపర్ పంపింగ్ మెయిన్ పైప్ లైన్ ద్వారా సుమారు 3.5 కిలోమీటర్ల దూరం వరకు ప్రవహించి షెల్టన్ హోటల్ సమీపంలోకి వెళ్తుంది అనమాట. ఈ పైప్ లైన్ ఖచ్చితంగా చూస్తే 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. 15 years క్రితం ఏర్పాటు చేయడం వలన అది డ్యామేజ్ అవుతాయి, ప్రజలను ఇబ్బంది పెడుతూ లారీలు దిగబడిపోతూ గుంతలు పడిపోవడం వలన మరి కొత్తగా పెట్టడం జరిగింది. దీని దాదాపు 3 కోట్ల రూపాయలు పాజిటివ్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయింది, సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయింది, థర్డ్ స్టేజ్ ఈ యొక్క బీటీ రోడ్డు. ఈ బీటీ రోడ్డు ప్రజెంట్ 27.50 లక్షలు జరుగుతుంది, 27,50,000 దీనికి జరుగుతున్న వర్క్. ఇది ఆల్రెడీ కూడా సామాన్యంగా కూడా గతంలో 6 నెలలు చేసేవాళ్ళు వర్క్, ఇటువంటి వర్క్ ఖచ్చితంగా. ఎందుకంటే అది ఖచ్చితంగా కూడా మనకు దిగాలంటే మేము ఇది మన రాంబాబు చెప్పినట్లు పండగ ముందు కూడా ఎమ్మెల్యే గారు మేము అందరూ చూడటం జరిగింది. చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ అక్కడ దిగిపోయింది, అక్కడ ఆటో గిటో దిగిపోయింది. దీనివల్ల డిపార్ట్మెంట్తో కూడా మేము కన్సల్ట్ చేస్తే మేము చాలా చేస్తున్నాం, అయినప్పటికీ కూడా మేము రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉన్నాం. ఇంకా అది ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి అవుతుంది. బీటీ రోడ్ ఎంతసేపు ఒక రోజులు వేసేయచ్చు మనం. బీటీ రోడ్ వేయటం గురించి కాదు, రేపు పొద్దున్న ఇది ఏమైనా ఇబ్బంది జరిగితే, డేంజర్ అయితే పబ్లిక్ చాలా ప్రమాదమైన పరిస్థితిలో ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా కూడా పర్మనెంట్గా 50-60 years ఈ యొక్క రోడ్డు
పైన ఉండేలాగా పైప్ లైన్ పోతే సేఫ్టీగా ఉండేలాగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితిలో మేము ఈ రకంగా బాపట్ల జిల్లా రైల్పేటలో శ్రీనివాస వైన్ షాప్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మద్యం షాప్ లో లోపలికి వెళ్లిన ఓ మహిళ అక్కడ పనిచేస్తున్న వాళ్ళతో దురుసుగా మాట్లాడి రచ్చరచ్చ చేసి కాలర్ పట్టుకుని బయటకు లాక్కుని వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో మహిళ వైన్ షాప్ లో గందరగోళం సృష్టించి షాప్ లో పనిచేసే సిబ్బందితో వాగ్వాదం చేసి షాప్ లో పనిచేసే యువకుడిపై దాడి చేసి బయటకు లాక్కెళ్తూ ఉంటే మహిళను స్థానికులు అడ్డుకున్నారు. సదరు మహిళ రైల్పేటలోనే నివాసం ఉంటుంది అని, భర్తతో వివాదమై పిల్లలతో వేరుగా ఉంటుంది అని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇదే మహిళ రైల్వే స్టేషన్ సమీపంలో ఫుల్లుగా మద్యం సేవించి భర్తను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై బాపట్ల సీఐ రాంబాబును విచారణ కోరగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద సిబ్బందితో కలిసి ఆయన సువృత కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. ఆరోగ్య సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు. మనం గెలిపించిన దానికి, మా ప్రభుత్వాన్ని తెచ్చిన దానికి మా బాధ్యతగా మేము అన్ని చేస్తున్నాం. మా బాధ్యత మీరెవరో మా పైన నమ్మకంతో మనం గెలిపించిన దానికి పీఆర్కి ఏమేమి చేయాలో అన్ని చేస్తున్నాం. ఇది కూడా బ్రిడ్జి అవసరం. ఇది అప్పుడు అవగాహన లేక ఈ బ్రిడ్జి కట్టడం జరిగినప్పుడు కలిగిలాగా అండర్ పాస్ పెట్టింటే సరిపోయింది. కలిగిలో చూసారమ్మా మీరు? కలిగిలు పోయినారు ఎప్పుడన్నా? కలిగి రైల్వే ట్రాక్ రైలు పైన వెళ్ళిపోతుంది కింద. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ లో ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ దివస్ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సహకరించాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ చెత్తరహిత పట్టణంగా తయారు చేసుకోవటం, రాష్ట్రంగా తయారు చేసుకోవటం అనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనందరం కూడా మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మున్సిపాలిటీ వారు వస్తారు, క్లీన్ చేస్తారని మాత్రమే కాకుండా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి చెత్తని ఎదుటింటి మీదకి వేసేయటం కాకుండా, లేకపోతే రోడ్డు మీదకి విసిరేయటం కాకుండా మనమే దాన్ని సెగ్రిగేట్ చేసుకుని ఇంటి దగ్గర తడి చెత్త, పొడి చెత్త, ఇందాక బుర్రకథలో వాళ్ళు చక్కగా చెప్పారు. తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త ఏంటండి అని అవి సెపరేట్ చేసుకుని ఇస్తే వాటిని తడి చెత్తను మళ్ళీ మనం డిగ్రేడ్ అవుతుంది, పొడి చెత్తలో ఏమి డిగ్రేడ్ అవుతాయి, ఏం డిగ్రేడ్ కావనేటువంటిది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తంగా మన అందరిలో అవగాహన వస్తే తప్పితే ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమానికి సరైనటువంటి ఫలితం రాదు. అందువల్ల మన భాగస్వామి ఉంటేనే, మన ప్రజల యొక్క భాగస్వామి ఉంటేనే కార్యక్రమం బాగా జరుగుతుంది. కనుక ఈ విషయంలో మీరందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి, ఇది కేవలం ప్రభుత్వం చెప్పింది కనుక ఒక టెంట్ వేసి, ఒక స్టేజ్ కట్టి, ఒక బుర్రకతో ఈ కార్యక్రమాన్ని చెప్పేటువంటి కార్యక్రమం కాదు. ఇది మన అందరిలో అవగాహన రావడానికి కోసం చేసేటువంటి కార్యక్రమం. అందువల్ల దయచేసి అందరూ గుర్తించండి. ఈసారి టాపిక్ ఏంటంటే జీరో వేస్ట్. అంటే ఏ రకమైనటువంటి మనకి వేస్ట్ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో మార్కాపురం జిల్లా గిద్దలూరులోని అన్నా క్యాంటీన్ పేద ప్రజలకు ఆశ్రయంగా ఆకలిని తీర్చే ఆశాకిరణంగా నిలుస్తోంది. ఆకలితో ఎవరూ నిద్రపోకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ పథకం పేదల జీవితాల్లో కీలక మార్పు తీసుకొస్తోంది. గిద్దలూరు అన్నా క్యాంటీన్లో సాధారణ భోజనంతో పాటు ప్రత్యేకంగా కేసరిని కూడా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విశేషంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద ప్రజలతో కలిసి భోజనం చేసి క్యాంటీన్లో అందుతున్న సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఇది పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న సానుభూతి, మానవీయ దృక్పథానికి నిదర్శనంగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమణబాబు, చైర్మన్ వెంకట సుబ్బయ్య, కౌన్సిలర్లు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఒక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టడం జరిగింది. ఇదే పేద వర్గాల ప్రజలకి
వారికి సంతృప్త స్థాయిలో భోజనం అందించడమే కాకుండా పేద వర్గాలకు కూడా ప్రతిరోజు కూడా ఆ భోజనంలో స్వీట్ కూడా అందించినట్లయితే వారికి మరింతగా వారికి ఒక మంచి భోజనాన్ని అందించినట్టు వీలుంటుందనే ఉద్దేశంతో నేటి నుంచి భోజనంతో పాటు ఒక స్వీట్ని అందించేటువంటి కార్యక్రమానికి అన్న క్యాంటీన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను, గిద్దలూరులో ఈ అన్న క్యాంటీన్లో ఉదయం పూట 400 మంది టిఫిన్ చేయడం, మధ్యాహ్నం 400 మంది, రాత్రి 200 మంది కలుపుకొని 1000 మంది ఇక్కడ భోజనం కానీ టిఫిన్ కానీ చేయడం జరుగుతుంది. ఈరోజు నేను నియోజకవర్గ ప్రజలకు కూడా ఒకటి చెప్తా ఉన్నాను, పేద వర్గాలకు ప్రభుత్వము ఇతోధికంగా వారు చేస్తున్నటువంటి మేలులతో పాటు మనవంతుగా మనం ఏదైనా చేయాలనుకుంటే ఎవరి అయినా బర్త్డేలు కానీ లేదా ఎవరైనా కానీ ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటే ఒక రోజు మొత్తం వారికి కనుక భోజనం మనము పెట్టగలిగితే 5,000 రూపాయలు వాళ్ళకి చెల్లించినట్లయితే వారికి ఆ యొక్క స్పెషల్గా మీరు ఏదన్నా అరటి పండు లాంటివి ఇటువంటివి కూడా వారికి అందించినట్లయితే ఆ అందించే సదుపాయాన్ని కూడా పల్నాడు జిల్లా సత్తెనపల్లి తాలూకా సెంటర్లో సత్తెనపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని స్థానికులు పారిశుద్ధ్య కార్మికుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాత ఎంఆర్ఓ ఆఫీస్ ని విజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అని, ఎక్కడ కాలువలలో నిల్వలు ఉండరాదని, వాటర్ ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలి అని కలెక్టర్ సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి పురాతనమైన పాడుబడిన బిల్డింగ్లను కూల్చివేసి కొత్త ఆఫీసులు కట్టాలి అని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్లో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జనవరి 25 నుండి 30 వరకు 24వ వార్షిక చందనయాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 25న ఉత్సవ ప్రార్థనలతో ప్రారంభమై 26న తిరువీధి ఉత్సవం, 27న కళ్యాణోత్సవం, 28న నిజరూప దర్శనం, 29 చక్రస్నానం, 30న అన్న సమారాధన పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలియజేశారు. విలేకరుల సమావేశంలో అర్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామి తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్య సింహాచలం, కాలేపు నాగేశ్వరరావు, సూర్యకుమారి, శ్రీదేవి, శ్రీ మధుబయ వేదాంతాచార్య పీఠం, శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ట్రస్ట్ ప్రతినిధులు, షిగాకొల్లి సీతారామాంజనేయులు, అర్చకులు చిరంజీవి, పండిట్జీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవి స్వామి వారి యొక్క అస్మదాచార్యులు వారు దివ్యవారి మంగళాశాసనములతో వారి మార్కెట్ ఏరియా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో శ్రీవారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవాలు 2026 సంవత్సరం జనవరి 25వ తారీఖు సాయంత్రం నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 25వ తారీఖు సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణ, అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలతోటి విశేషంగా ఈ చందనయాత్ర మహోత్సవం ప్రారంభం కాబోతోంది. 26వ తారీఖు అనగా సోమవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం, నిత్య హోమాలు, ఎవరైనా సంతానార్థులు ఉంటే వారికి సంతాన సాఫల్య ప్రసాదాన్ని వారికి ఇవ్వడం జరుగుతుంది. చందనయాత్ర మహోత్సవంలో భాగంగా 26వ తారీఖు సాయంత్రం విశేషంగా రాజమహేంద్రవర పురవీధులలో సుమారు 11 కిలోమీటర్ల పాటు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి యొక్క బాపట్ల జిల్లా టౌన్ లో జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఎప్పుడు మూసే ఉంటుంది అని, దీనిపై ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోవడం లేదంటూ బావాపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని మూసి ఉండడం చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెల 4వ శుక్రవారం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను సాయంత్రం 3 గంటలకు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని మరి మూత వేసినందుకు మరి ఎవరు మరి దానికి సమాధానం చెప్పాలని కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి నెలలో 4వ శుక్రవారం నాడు గతంలో మా యొక్క జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట మురళి గారు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా 4వ శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ ఒక గ్రీవెన్స్ మరి ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్ వినోద్ కుమార్ గారు వచ్చిన తర్వాత మరి
దాని అరాకొరాగా ఆ ఒక గ్రీవెన్స్ జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా ఈరోజు మరి సాయంత్రం 3 గంటలకే దివ్యాంగులకు గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అదే ప్రజా సమస్య పరిష్కారం, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడం కోసం ఆ రోజు సాయంత్రం 3 గంటలకు ఈరోజు కార్యక్రమం పెట్టి ఉన్నాడు. అంటే ఈ జిల్లాలో ఉన్న మరి అద్దంకి, పర్చూరు, చీరాల, మరి వేమూరు, నర్సా, మరి రేపల్లి ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు ఎప్పుడు రావాలి, వాళ్ళు ఎప్పుడు వినతిపత్రం ఇవ్వాలి, వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి ఎప్పుడు ఎంత టైం అయితే. సన్మానాలు అనేవి బాధ్యతలను మరింతగా పెంపొందిస్తాయి అని దుర్గా నగరాలయ కమిటీ చైర్మన్ ఆకుల అప్పలసూరి అన్నారు. ఇటీవల జీవీఎంసీ పరిధి పశ్చిమ, ఉత్తర నియోజకవర్గాలకు లీగల్ సెల్ స్టాండింగ్ కౌన్సిల్ గా నియమితులైన వారి గోవిందరాజు ఆలయ కమిటీ తరపున ఘనంగా సన్మానించారు. గాజువాక ప్రాంతంలో న్యాయవాదిగా సేవలందించిన ఆయనకు గౌరవ ప్రధానమైన బాధ్యతను అప్పగించడం శుభపరిణామం అన్నారు. న్యాయ వృత్తి చేస్తూనే ఆలయాల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారని, అలాంటి వ్యక్తులను సత్కరించడం అనేది సాంప్రదాయంగా భావించాలన్నారు. ఇదే సందర్భంగా స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కంబాల రాయుడుపేట నుండి వచ్చిన అనేక మంది శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో వాసుదేవ్ రెడ్డి, బైపల్లి గాంధీ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో ఎవరికి ఇలా 2 నియోజకవర్గాల్లో ఇవ్వలేదు. కేవలం మన పల్లా శ్రీనివాసరావు గారు ఆశీస్సులతో ఇంత పదవి నాకైనా ఇచ్చారు. కావున రేపు భవిష్యత్తులో కూడా వారి యొక్క సూచనల మేరకు ప్రతి కార్యక్రమం కూడా నేను ముందుకు తీసుకెళ్తానని, అలాగే మా స్వగ్రామం కంబాల రాయుడుపేట నుంచి సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, అలాగే మత్స్యకార బోర్డు శ్రీకాకుళం జిల్లా చైర్మన్ గారు కానివ్వండి, అలాగే వార్డు ప్రెసిడెంట్లు కానివ్వండి, మాజీ ఎంపీటీసీలు కానివ్వండి, ఇంతమంది వచ్చి ఇక్కడ ఇవాళ నాకు కృతజ్ఞత తెలిపినందుకు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు భవిష్యత్తులో కూడా వీరందరూ సూచనలు, సలహాల మేరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి నేను చేస్తాను. అలాగే నాకు వెన్నంటూ ఉన్నటువంటి ఎప్పుడు కూడా 65వ వార్డు ఇన్ఛార్జ్ బైపల్లి గాంధీ గారు నాకు మొదటి నుంచి కూడా వెన్నంటే ఉన్నారు. ఈరోజు ఈ పదవిని నేను తీసుకోవడానికి ముఖ్యంగా ఆయన తాలూకా కృషి అనేది నేను మాటల్లో నేను చెప్పలేను, అది వర్ణాతీతం. అది ఈయన కూడా నాకు తండ్రి సమానులే, మా అయ్యగారు అయినప్పటికీ కూడా వీరందరూ కలిపి ఎప్పుడు నా తాలూకా శ్రేయస్సుని ముందుకు వెళ్ళాలని నాకు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ప్రతి విషయంలో కూడా మా అన్న అప్పలసూరి గారు, అలాగే మా రెడ్డి గారు ఈ యొక్క గుడి తాలూకా దేవస్థానంలో ప్రతి కార్యక్రమానికి పాలు పంచుకునే అవకాశాన్ని, సేవ చేసే అవకాశాన్ని వారు నాకు ఇస్తారు. ఇలాగే అమ్మవారు ఎప్పుడు కూడా ఇక్కడ సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వాలని, అమ్మవారి ముందు ఎప్పుడు కూడా నేను భిక్షగాడిలాగా ఉంటాను. ఇంత అవకాశం అమ్మ నాకు భిక్ష పెట్టింది. మీ మీడియా మిత్రులందరికీ కూడా నా కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు ఇవాళ తీయడం అనేది మీ మీడియా తాలూకా అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎప్పుడు కూడా ఏవైనా సరే ఇక్కడ ఉన్న సమస్యలు కానీ వాటి మీద మీరు నాకు ఏమైనా వినతపూర్వకంగా కానీ మీరు నాకు చెప్పినట్లయితే మీ సూచనల మేరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళి చేస్తాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ దుర్గాదేవి 71వ వార్డు ప్రెసిడెంట్ గారు మన అప్పలసూరి గారికి, అలాగే రెడ్డి గారికి, ఇక్కడున్న సేవ మహిళలకి, ఇక్కడున్న గ్రామ ప్రజలందరికీ కూడా. వార్తలోని ముఖ్యాంశాలు. నగరిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక నిలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబు, శోభయాత్రకు తరలివచ్చిన అశేష భక్తజనం. ఆరోగ్య సమాజ స్థాపనలో అందరూ భాగస్వామ్యం కావాలి అని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ పిలుపు. జిల్లాలోని పీవీకే నాయుడు మార్కెట్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి పాలకవర్గం అధికారులతో కలిసి హాజరు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.